నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనుమసముద్రంపేట మండల కేంద్రంలోని అనుమసముద్రంపేట గ్రామంలో ఉన్న పాత గ్రంథాలయ భవనం ప్రస్తుతం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదంలో ఉన్న స్థితికి చేరుకుంది. ఈ భవనంలో గతంలో గ్రంథాలయంతో పాటు పశు వైద్యశాల కూడా కొనసాగుతూ ఉండేది. అయితే కాలక్రమేణా భవనం పూర్తిగా పాడైపోవడంతో గోడలు మిగిలిపోవడం, పైకప్పు దెబ్బతినడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో భవనం లోపల ఉన్న పుస్తకాలు పరిస్థితి కూడా దెబ్బతింది. భవనం ప్రమాదకరంగా స్థితిలో ఉండటంతో ప్రజలు మరియు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల గురించి గతంలో ప్రజల తరపున సంబంధిత అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం భద్రతా కారణాల దృష్ట్యా ఈ భవనంలో కొనసాగుతున్న కార్యాలయాలను కొత్తగా నిర్మించిన సచివాలయ సమీపంలో ఉన్న రైతు భరోసా భవనం బీట్ 2 తాత్కాలికంగా మార్చడం జరిగింది. దీంతో గ్రామ ప్రజలు, రైతులు మరియు పశుపోషకులు అవసరమైన సేవలు అంతరాయం లేకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికైనా పాత గ్రంథాలయ భవనం స్థానంలో కొత్తగా గ్రంథాలయం మరియు పశు వైద్యశాల భవనం నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం పాత భవనం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదంలో ఉన్న పరిస్థితి మరియు కార్యాలయాలు కొత్త భవనానికి మార్చిన పరిస్థితి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం.